అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి లలితారామ్ గారి నవల అవంతి కళ్యాణం ఆఖరి భాగాన్ని వినబోతున్నారు. జరిగిన కథను వినని వారి కోసం మొదటి 6 వీడియోల లింకులను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? ప్రణవ్ తన ప్రయాణం ముగించుకుని తిరిగొచ్చేశాడు విశాఖకు. అతను తైవాన్లో ఉండగా అకస్మాత్తుగా వ్యాపారపరంగా అమెరికాకు వెళ్లవలసి వచ్చింది. కావ్య ఇండియాకు తిరిగొస్తే అతను సరాసరి అమెరికా వెళ్ళాడు. అక్కడ 2 వారాలుండి విశాఖకు వచ్చాడు. విమానంలో విశాఖలో వాలడమేమిటి, అతను అవంతికతో మాట్లాడాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి కూడా వెళ్లకుండా రమానంద్ గారింటికి కారు మరలించాడు. వారింటికి వెళ్లేసరికి సాయంత్రం అయింది. కాలింగ్ బెల్ నొక్కాడు. నౌకరు తలుపు తెరిచాడు. అతనిని మర్యాదగా ఆహ్వానించి లోపల కూర్చోబెట్టాడు. ఇంతలో మీనాక్షి గారు వచ్చారు. ఆవిడ అతనిని ఎంతో అభిమానంగా పలకరించింది. హలో ప్రణవ్, ఎలా ఉన్నావు? ట్రిప్ నుండి ఎప్పుడు తిరిగొచ్చావు? అమ్మా నాన్నగారు బావున్నారా? నందిని కలిసి కొద్ది రోజులైంది అన్నారు. బావున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేను అమెరికాకు వెళ్ళి ఇవాళే, ఇన్ఫాక్ట్ ఇప్పుడే తిరిగొచ్చాను. అమ్మా నాన్న బావున్నారు. అవంతికి ఇంట్లో ఉందా అన్నాడు. ఓ, నీకు తెలియదేమో అయితే. అవంతిక మొన్ననే అమెరికాకు తిరిగి వెళ్ళిపోయింది. ప్రణవ్ ఆశ్చర్యపోయాడు. అతనిని నిరుత్సాహం ఆవరించింది. ఆమెను కలిసి తన ప్రేమను ఎంతో అందంగా నాజూకుగా చెప్పాలని తహతహలాడుతూ అమితోత్సాహంతో వచ్చాడతను. ఇన్ని వారాల పాటు ఆమె తీయని మాటలు వినకుండా, ఆమె విశాల నేత్రాలలోనికి చూడకుండా అతను కలవరపడిన మాట నిజమే. ఆ అనుభూతి విరహము అతనికి కొత్తే. తన ఆత్మ, హృదయం, శరీరం, ఆస్తి, అంతస్తు సర్వస్వం ఆమెదే. తన ఫోన్ కాల్స్కు, ఇన్స్టెంట్ మెసేజెస్కు ఆమె ఎందుకు జవాబు ఇవ్వలేదో అతనికి చూచాయిగా అర్థమైంది. అంత దూరం నుండి ఆమెకు ఎలా నచ్చజెప్పడం అనుకున్నాడు అమెరికాలో ఉండగా. అసలు ఆమె ఏమీ అనకుండా తనే ఏవో ఊహించుకుని ఆమెను ఏ విషయం గురించి సమాధానపరచగలడు? ముఖాముఖి కలిస్తే ఆమెకు తనతో ఉన్న సమస్యలు కాని, అనుమానాలు గాని పటాపంచలవుతాయి అనుకున్నాడు. ఆమె అతని ఊహలను తారుమారు చేసి వెళ్ళిపోయింది, ఒక్క మాటైనా చెప్పకుండా. తన భావాలు బయటికి కనిపించకుండా ఆవిడతో కాసేపు మాట్లాడి రమానంద్ గారిని కుశలం అడిగినట్లు చెప్పి అతను నందిని ఇంటికొచ్చి గబగబా డిన్నర్ తిని తన గదిలోనికొచ్చి తనకెంతో ఇష్టమైన చైర్పై కూర్చున్నాడు. నిద్ర దూరమైంది. అతనికి డ్రింక్స్ తాగడం అలవాట్లేదు. కానీ ఇప్పుడు ఒక స్కాచ్ తీసుకున్నాడు. అతనికి అలవిగాని వెలితి మొదట, ఆ తర్వాత ఒక అపారమైన శూన్యత కమ్ముకొంది. కొద్దిసేపు పంచభూతాలలోని వాస్తవికత 1000 ముక్కలైంది. దిగులు, దుఃఖం, నిరాశావాదాలకు అతీతమైన అనుభవం అది. అతనికి కన్నీరు రాదు, ఆవేశం లేదు. జీవిత సత్యం, తన అస్తిత్వం నిజం. ఒక పక్క తాను, మరొక పక్క తన మానవత్వం, స్వేచ్ఛ, విలువలు, అభిరుచులు రవ్వంత దూరంలో ఊగిసలాడే సమాజం. ఇవన్నీ ఆ సత్యఫలకంలోని వివిధ వర్ణాల గాంభీర్య మేళవింపు. ఆ సత్యాన్ని మించిన నిరాడంబరమైన నిర్లిప్తత, పరిపూర్ణమైన నిస్తబ్దత అతనిని ఆవహించాయి. కాలగమనం, అవని, అంబరం, ఆలోచన ఏకమై అదృశ్యమయ్యాయి. తన మేధస్సు వలన మనశ్శాంతి ఏర్పరచుకోగలిగాడు. ఆమె మీద ఉద్రేకపూరితమైన అనుబంధం కన్నా ఆమె తను, తానే ఆమె అన్న ఏకత్వం పొందగలిగాడు. గుడ్ మార్నింగ్ అంకుల్, ఇంకా నిద్రపోతున్నావా అంటూ ముద్దు మాటలతో మేలుకొలిపాడు లలిత్. వేకువజామున నిద్రపట్టిన ప్రణవ్ బద్ధకంగా లేచాడు. బ్రేక్ఫాస్ట్ తింటూ లలిత్తో కబుర్లాడాడు. అసలు వాడి ముద్దుమోము చూస్తే ప్రణవ్కి ఇంకేమీ గుర్తురాదు. వాడి తప్పటడుగులు మరీ ముద్దొస్తున్నాయి. మళ్ళీ నాకు అమెరికా నుంచి ఏం తెచ్చావు అన్నాడు లలిత్. వాడికి చాక్లెట్లు, కారు బొమ్మలు ఇష్టం. ప్రణవ్ అవే పట్టుకొచ్చాడు. ప్రణవ్ పనిచేసుకుంటుంటే పక్కనే లలిత్ ఆడుకుంటున్నాడు. తండ్రి దగ్గర లేని ఆప్యాయత, గారం ప్రణవ్ దగ్గర దొరుకుతుంది. ఐ లవ్ యూ అంటూ ప్రణవ్ను కౌగిలించుకుంటాడు అప్పుడప్పుడు. విశాఖలో వాతావరణం కాస్త వేడిగానే ఉంది.
సాయంత్రం స్నానం చేసి అద్దం ముందర నుంచుని తన ముఖాన్ని పరిశీలించి చూసుకున్నాడు ప్రణవ్. ఎప్పటిలాగే తేటగా ఉన్నాడు. రాత్రి అనుభవించిన చిత్రమైన అచైతన్యం నుండి దూరం కాకపోయినా ముఖం ఎప్పటిలాగే చిరునవ్వు చిందిస్తున్నట్టే ఉంది. స్నానం చేసి లైట్ ఖాకీ రంగు ప్యాంటు, తెల్లటి షర్ట్ వేసుకుని గంటసేపు సముద్రపు ఒడ్డున నడిచొచ్చాడు. తనేం చేయాలో తనకు తెలుసు. మార్గం నిర్మలంగా నిర్దిష్టంగా కనిపిస్తోంది. గగన కుసుమం అందుతుందా లేదా అన్న బాధ లేదు. తను చేయవలసింది చేసి తీరతాడు. ఇంటికొచ్చేసరికి సుపరిచితమైన కావ్య గొంతుక వినిపించింది. హలో ప్రణవ్, నేను చాలా మిస్ అయ్యాను. మన తైవాన్ పైన ఎంతో బాగా జరిగింది. థ్యాంక్ యూ, అంతా తిప్పి చూపించినందుకు. నీ అమెరికా ట్రిప్ బాగా జరిగిందా? హలో కావ్య, ఎస్, నా ట్రిప్ బాగా జరిగింది. ఊరకరారు మహాత్ములు. ఏంటి విశేషం? మన వ్యాపార నిమిత్తమైన కొలాబరేషన్ విషయాలు తెలుసుకుందామని అంటూ కొద్దిసేపు వారి కొత్త బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నారు. ఆ తరువాత తనకు ప్రణవ్కు ఇండియాలోనూ అమెరికాలోనూ తెలిసిన ప్రముఖుల కుటుంబ విషయాలు, వారి గురించి అల్లుకొనే గాలివార్తల గురించి, తన ఆస్తిపాస్తుల గురించి చాలాసేపు అనర్గళంగా ఆపకుండా మాట్లాడింది కావ్య. ఆమెకు అతనిపై విపరీతమైన కోరిక ఏర్పడిన మాట నిజం. తైవాన్లో ఒక రాత్రి అతనిని వశం చేసుకోవాలనుకున్నది. అతను ఆమెను దగ్గరికి రానివ్వలేదు. తన అందంపైన, తెలివితేటలపైన అపార విశ్వాసం కలిగిన ఆమెకు అది ఒక ఎదురు దెబ్బ. అతనిని వివాహం చేసుకుంటే గాని లొంగడు అనుకున్నది. ఆమెకి ఇదంతా కేవలం ఒక ఆట మాత్రమే. కావ్యలో దుర్బుద్ధి, అవలక్షణాలు లేవు. ఆమె ఇంతవరకు ఎవరికీ ఏ విధమైన హాని తెలిసి చేయలేదు. కాని ఆమె నవ యువతరానికి చెందిన ఒక భాగానికి ప్రతీక. ఆమెకు తాను, తనది అన్న విషయాలపై మమకారం ఎక్కువ. ఆమెను అహంకారి, స్వార్థపరురాలు అనడం కన్నా అహమే ఆమె నైజం, స్వధర్మం అనడం సబబు. సెలయేరు పైన తేలియాడు పూలరేకులాగా జీవితం గడిపేయగలదు. ఆమెకు జీవితంలో విందులు, వినోదాలు, తోటి ధనవంతులతో పరిచయాలు, అంగబలం ముఖ్యం. ఎక్కువ మంది స్నేహితులున్న కొద్దీ తన పరువు ప్రతిష్టలు పెరుగుతాయి అనుకుంటుంది. నిర్మలమైన స్నేహం కన్నా ముఖస్తుతి ముఖ్యం. విద్యావంతురాలే గాని లౌకిక జ్ఞానంతో పాటు వివేకం, సౌజన్యం, ఆర్ద్రత అలవడలేదు. ప్రణవ్లో ఆమె అతని అందం, స్థాయి, వ్యాపార దక్షత చూసింది కాని అతని ఆంతర్యాన్ని గ్రహించలేకపోయింది. అయితే అతనిని వశపరుచుకోవాలి అనుకొని ఆమె ప్రయోగిస్తున్న అస్త్రాలు పూర్తిగా విఫలమైనాయి. ఊర్వశిలాగా వన్నె చిన్నెలతో వెలుగుతున్న ఆమె మగవాని మనసు మాత్రం తెలుసుకోలేకపోయింది. ప్రణవ్ ఆమె సంభాషణ తన సహజ సభ్యత వలన ఓర్పుగా విన్నాడు. తగిన సమాధానాలు చెప్తున్నాడు. ప్రణవ్, నాకు మనసులోని మాట దాచుకోవడం రాదు. ఉన్నది ఉన్నట్లు చెప్పే స్వభావం నాది. చిన్నప్పటినుంచి మన కుటుంబాలు ఒకరికొకరు తెలుసు. పైగా మనం చిన్ననాటి స్నేహితులం. చాలా సంవత్సరాలు కలుసుకోలేదనుకో. అయితేనే మనిద్దరము పెళ్లి చేసుకుంటే బావుంటుంది. నీ పట్ల నేను చాలా ఆకర్షితురాలనయ్యాను. నీ ఉద్దేశం ఏమిటి అన్నది ఆమె అకస్మాత్తుగా. ప్రణవ్ ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. ఇంత త్వరగా ఒక స్త్రీ తనకు ప్రపోజ్ చేయడం ఇదే మొదటిసారి. మనసులో ఆమె మీద ఉన్న విముఖత తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రయాణంలోనే అతను ఆమె కాంక్ష, అభిలాష గ్రహించాడు. అయితే ఈ సమస్య నుండి మృదువుగా, చాకచక్యంగా తప్పించుకోవాలి. ఆమె కుటుంబ సభ్యులందరూ తన తల్లిదండ్రులకు, నందినికి బాగా పరిచయం ఉన్నవారు. ఆమెను కాస్త సానుభూతితో, నిజమైన ఆర్ద్రతతో చూశాడతను. కావ్య, నా స్వభావం కూడా డైరెక్ట్గా మాట్లాడమే. చిన్నప్పటి స్నేహితురాలుగా నువ్వు నాకు బాగా గుర్తు. పైగా గౌరవం కూడా. పెరిగిన కొద్దీ మనుషులు మారతారు. మన దారులు విడిపోయి చాలా సంవత్సరాలైంది. నిన్ను నేను ఎప్పుడూ ఒక ఫ్రెండ్గానే భావించాను తప్ప వేరే విధంగా కాదు. నాకు నీవు చాలా మంచి ఫ్రెండ్, ఇప్పుడు వాల్యుబుల్ బిజినెస్ పార్ట్నర్. అంతే. నీవు నన్ను క్షమించి ఈ విషయం ఇక మర్చిపోవడం మంచిది అన్నాడు సరళంగానే. ఆమె అపారంగా భంగపడిందని, అవమానంతో ఎర్రబడిన ఆమె ముఖమే చెప్తోంది. ఆమె కళ్లలో ఎర్రటి జీరలు, పెదవులు అదురుతున్నాయి. నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? నీలాంటి వారికి ఆడవారిని లొంగదీసుకోవడం కష్టం కాదులే అన్నది వెటకారంగా. రోషంతో ఆమె అదుపు తప్పింది.
తను ఏం మాట్లాడుతున్నాను అన్న విషయం కూడా మర్చిపోయింది. అతను సమాధానం చెప్పలేదు. ఆమెను ప్రశ్నార్థకంగా చూశాడు. మళ్లీ తలకట్టును సర్దుకుంటూ నడుం మీద చెయ్యి పెట్టుకుని అన్నదామె. మొన్న అమెరికా నుంచి వచ్చిన ఆ నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకురాలు ఆ పెద్ద కళ్ల బేలతో నీకేమైనా రొమాన్సా అన్నది. ప్రణవ్కు సహనం తప్పుతోంది. కావ్య ధ్యేయం కూడా అదే. తనను ఇంతగా బాధపెట్టిన అతనిని కూడా ఎలాగైనా గాయపరచాలని, అతని కలవరం తను చూడాలి. ప్రణవ్ మళ్లీ చిరునవ్వుతోనే, కావ్య, ఇంక ఈ సంభాషణ మనిద్దరికీ మంచిది కాదు. ఇంతటితో ఆపేద్దాం. మనిద్దరము ప్రొడక్టివ్ వర్కింగ్ రిలేషన్షిప్ కోసం ప్రయత్నిస్తే మంచిది. ఇక మీదట నీవు నా CFOతో మిగతా విషయాలు తీర్మానించు. వచ్చే సంవత్సరం మళ్లీ వస్తాను మరి, అప్పుడు కలుసుకుందాం అన్నాడు. చేసేది లేక అక్కడి నుండి విసవిసా వెళ్ళిపోయింది కావ్య. ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు ప్రణవ్. అంతలో నందిని లలిత్ను ఎత్తుకుని ఆ రూంలోకొచ్చింది. ప్రణవ్, కావ్య గొంతుక స్పష్టంగా నాకు పక్క రూంలోనికి వినిపించింది. ఐఎమ్ సారీ. నీవు ట్రిప్ నుండి రాగానే నీకిలాంటి తలనొప్పులు ఎదురవుతాయని ఊహించుంటే ఆమె నువ్వు వెళ్ళిన తర్వాతనే మరోసారి ఇంటికి రమ్మని చెప్పుండేదాన్ని అన్నది సానుభూతిగా. నందు, ఇందులో నీ తప్పే ఉంది. ఐ ఫీల్ సారీ దట్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ ఎట్ ఆల్. అయినా నాకేమీ అలసట్లేదులే. నిన్న బాగా నిద్ర పట్టింది. ప్లస్ నీ అమోఘమైన వంట తిన్నానివాళ. అఫ్కోర్స్ నా బెస్ట్ లలిత్ నా దగ్గరే అని వాణ్ణి దగ్గరకు తీసుకున్నాడు. మళ్ళీ తానే అన్నాడు, నందు, నీకొక విషయం చెప్పాలి. మమ్మీ డాడ్తో మాట్లాడాలి నువ్వు అన్నాడు. ఆమె అతనిని ఆపేక్షగా చూసింది. అవంతిక విషయమేనా? నేను గ్రహించానులే. నువ్వింతకుముందు ఏ అమ్మాయిని ఇంత ఆరాధనతో చూడలేదు అన్న విషయం నాకు తెలుసు అన్నది చిరునవ్వుతో. ప్రణవ్ కళ్ళు తిప్పాడు. నీ దగ్గర ఏం దాచలేను. ఎస్, ఐ వాంట్ టు మ్యారీ హర్. నువ్వు మమ్మీ డాడ్కి వివరించి చెప్పి తన పేరెంట్స్తో మాట్లాడమను. వారి నెంబర్ నా దగ్గరుంది. యాక్చువల్లీ వారిని కాలిఫోర్నియా వెళ్ళి ముఖాముఖి చైతన్య అంకుల్ని, మేధా ఆంటీని కలుసుకొని ప్రపోజల్ కన్వే చేయమని అడుగుతాను. ఇవాళ టెలికాన్ఫరెన్స్లో చెప్దాం అన్నాడు. ప్రణవ్ తల్లిదండ్రులు ఈ వార్త విని చాలా సంతోషించారు. యారా తర్వాత మళ్లీ మరొక అమ్మాయిని ఇష్టపడని కొడుకు ఇప్పుడు పెళ్ళంటున్నాడు అంటే వారి ఆనందానికి అవధుల్లేవు. ప్రణవ్ అమెరికాకు తిరిగొచ్చిన తర్వాత ముగ్గురము కలిసి కాలిఫోర్నియా వెళ్ళి మాట్లాడితే బావుంటుంది అన్నారు. ప్రణవ్కు అది సమంజసం అనిపించింది. 2 రోజుల్లో అమెరికాకు తిరిగి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. పనులన్నీ ముగించుకొని ముఖ్యాంశాలు సాహిల్కి అప్పచెప్పాడు. అతను అమెరికాకు వెళ్లే ముందర ఒకసారి ఉదయకాంత్తో అతని దురలవాట్ల గురించి ఒక్కసారైనా ప్రస్తావించి ఉదయ్ సక్రమంగా లలిత్ భవిష్యత్తును, నందిని జీవితాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత వహించాలి అని అడుగుదామనుకున్నాడు. ఆ రోజు రాత్రి డిన్నర్ తర్వాత ప్రణవ్ అన్నాడు, ఉదయ్, ఒకసారి మనిద్దరము అలా బీచ్ ఒడ్డున నడిచొద్దాం. మీతో ఒక విషయం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే అన్నాడు ఉదయ్ చిరునవ్వుతో. అది మొదటి సర్ప్రైజ్ ప్రణవ్కు. ఎప్పుడూ చిటపటలాడే మనిషి ఇంత త్వరగా ఒప్పుకుంటాడని అనుకోలేదతను. బీచ్లో ఇలా అన్నాడు ప్రణవ్, ఉదయ్, నీవు నందినిని పెళ్లి చేసుకున్నప్పుడు నాకన్నా ఆనందపడినవాడు ఇంకెవరూ లేరు. లలిత్ నా ఆరో ప్రాణమని నీకు తెలుసు. నీకు డ్రింకింగ్ అలవాటయిందని మనం ఒకరోజు తర్కించాం, గుర్తుందా? ఎప్పుడైనా ఒక డ్రింక్ తీసుకుంటే పర్వాలేదు, కాని ఆ అలవాటు మన జీవితాన్నే లొంగదీసుకుందామని తలుపు కొడుతుంటే మనం దానిని ఒక పురుగు కింద తీసిపారేయడమే కర్తవ్యం. నాకు ఈ విషయంలో కాస్తో కూస్తో యారా ద్వారా అనుభవం ఉందని మీ అందరికీ తెలిసిన విషయమే. నాది ఒక రిక్వెస్ట్. కేరళ గాని లేక అమెరికా వెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ అయ్యి నువ్వు మళ్లీ పూర్వపు ఉదయ్ కావాలని నా కోరిక. ఉదయ్ కనులలో నీరు చూసి ప్రణవ్ ఆశ్చర్యపోయాడు. రా ప్రణవ్, మనం అక్కడ కూర్చుందాం. సముద్రపు టంచు దగ్గర కూర్చుని సూర్యాస్తమయం అవుతున్న వేళ ఉదయ్ ఇలా చెప్పసాగాడు. ప్రణవ్, నేను తాగడం మానేసి సరిగ్గా 4 వారాలవుతోంది. ఇది నీకు అందరికీ చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్. నందినితో ఈ మంచి వార్త ప్రణవ్తో నేనే చెప్తానని అన్నాను. అందుకే ఆమె వెంటనే నీకు చెప్పలేదు. దీనికి కారణం అవంతిక ఫ్రెండ్ జెన్నీ. అవును, ఏ దేశం నుండో వచ్చి అంతగా పరిచయం లేకపోయినా
ఏదో రుణానుబంధం వలన నన్ను తోడి మానవుడిగా గౌరవించి కాపాడిన ఏంజల్ ఆమె. నాకు డ్రింకింగ్, హాస్పిటల్లో 2-3 సర్జరీలు ఫెయిల్ అవ్వడంతో అలవాటైంది. ఒకరోజు రాత్రి ఎప్పటిలాగానే హాస్పిటల్ నుండి బార్కి వెళ్ళి చాలా తాగి ఇంటికి డ్రైవ్ చేసుకుని వస్తుంటే నా కారు ఒక ఎలక్ట్రిక్ స్తంభాన్ని గుద్దుకొని యాక్సిడెంట్ అయింది. నాకు తలపై, చేతిపై గాయాలు. రక్తం బాగానే పోయింది. ఆ సమయంలో జెన్నీ, అభి వాకింగ్కి వెళుతూ నా కారును గుర్తుపట్టారు. నన్ను వెంటనే పక్కన ఉన్న మరో హాస్పిటల్లో జాయిన్ చేసి నందినికి కబురు అందించారు. జెన్నీది నాది ఒకే బ్లడ్ గ్రూప్ అవడంతో ఆమె తన రక్తం ఇచ్చి కాపాడింది. వారు నందినికి మాటిచ్చారు, ఈ విషయం రహస్యంగానే ఉంచుతామని. పోలీసులు కేసు రిజిస్టర్ చేసినా ఈ వార్త పేపర్లో రాకుండా జాగ్రత్త పడ్డాం. నేనే ఈ విషయం అంతా నీకు వివరించి డ్రింక్స్ మానేశాను అన్న శుభవార్త అందిద్దాం అనుకుంటుండగా నీవే ఈ ప్రస్తావన తెచ్చావు. థ్యాంక్ యూ ప్రణవ్. నందిని గురించిన నీ వర్రీస్ పక్కన పెట్టి హాయిగా అమెరికా వెళ్ళు అన్నాడు. ప్రణవ్ నమ్మశక్యం కానట్లు చూశాడు. కాని ఉదయ్ కళ్లల్లో నిజాయితీ చూసి అతని చేతులు పట్టుకున్నాడు. థ్యాంక్ యూ ఉదయ్. మీ సంసారం హాయిగా సాగుతోందంటే నాకు కావలసిందేమీ లేదు అన్నాడు. చిత్రం, భగవంతుడు తనకు చీకటి వెలుగులు రెండూ సమానంగా అందిస్తున్నాడు అనుకున్నాడు ప్రణవ్. ప్రణవ్ అమెరికాకు అంటే లాస్ ఏంజల్స్కు తిరిగొచ్చేశాడు. పనిలో నిమగ్నుడైపోయాడు పూర్తిగా. అవంతిక మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంది. అరకు వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోల్లో ఆమెదొకటి తీసి పర్సులో పెట్టుకున్నాడు. ఆ ఫోటో చూసినప్పుడల్లా అతనికి అంతులేని ఆహ్లాదం, ఆనందం. మరొక పక్క భాషకు అందని బాధ కలుగుతుంది. ఆమెను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయలేదు అతను. పనుల ఒత్తిడిలో కొద్ది నెలలు గడిచాయి. ఒక వీకెండ్ మేధా చైతన్యలకు ముందుగా ఫోన్ చేసి తన తల్లిదండ్రులను తీసుకుని బే ఏరియాలో వారింటికి తీసుకునొచ్చాడు ప్రణవ్. పరిచయాలు, కుశల ప్రశ్నలు, కాఫీ, టిఫిన్లు అయిన తరువాత 2 కుటుంబాలు అమెరికా వచ్చి వ్యాపారంలో స్థిరపడ్డ విశేషాలు, పిల్లల చదువులు, బరువు బాధ్యతలు తదితర వివరాలు మాట్లాడుకున్నారు. తరువాత ప్రణవ్ తల్లి హిమబిందు, మా ప్రణవ్ మీ అందరితో కలిసిమెలిసి తిరుగుతుండగా తనకు అవంతికను వివాహం చేసుకోవాలన్న అభిప్రాయం ఏర్పడింది. మా పిల్లవాడు బుద్ధిమంతుడే, జీవితంలో స్థిరపడినట్లే. మీ అమ్మాయికి ఏ లోటు రాకుండా చూసుకుంటాం మీరు ఒప్పుకుంటే అన్నది చిరునవ్వుతో. తండ్రి భాస్కర్ కూడా ఆమోదిస్తున్నట్లుగా చూశాడు. చైతన్య, మేధ ఎదురు చూడని విధంగా వచ్చిన ప్రపోజల్ అని ఆశ్చర్యపోయారు. క్రమంగా ఆశ్చర్యం సంతోషంగా మారింది. భార్యాభర్తలు విడిగా వెళ్లి కొద్దిసేపు సంప్రదించుకున్న తర్వాత ఇలా చెప్పారు, మీ అంతటి వారు కోరి మాతో సంబంధం కోసం వస్తే అది మా అదృష్టమని అనుకుంటాం. మేం విశాఖలో ప్రణవ్ను కలిసినప్పుడు మాతో చాలా ప్రేమగా మెలిగాడు. మాకు ప్రణవ్లో అన్నింటికన్నా ప్రధానంగా నచ్చిన గుణాలు అతని నిరాడంబరత్వం, సరళత్వం, ఆత్మవిశ్వాసం. మాకు 100కి 100 పాళ్ళు సమ్మతమే. తన పెళ్లి విషయం పూర్తిగా అవంతికిష్టం. ఆమె ఒప్పుకుంటే మీరు ఎప్పుడు పెళ్ళంటే అప్పుడే అన్నారు. ప్రణవ్ అన్నాడు కాస్త మొహమాటంగా, ఆంటీ, అవంతికని నేను అడగొచ్చా? మీకేమీ అభ్యంతరం లేదు కదా? నువ్వు డైరెక్ట్గా మాట్లాడితేనే బావుంటుంది. ఈ కాలపు పిల్లలు మీరు. మీ నిర్ణయాలు మీరు తీసుకోవడమే సమంజసం అన్నారు వారిద్దరూ. అవంతిక అడ్రస్ ఇస్తే ఆమెను కలుసుకుని మాట్లాడగలను. లేదా ఆమెను ఇక్కడ అంటే మీ ఇంటి వద్ద కలుసుకోమన్నా నాకు ఓకే అన్నాడు చిరునవ్వుతో. వారు అవంతిక అడ్రస్ ఇచ్చారు. ఆమెకు ముందుగా ఏమీ చెప్పవద్దని అభ్యర్థించాడు ప్రణవ్. ఒక శనివారం సాయంత్రం అవంతిక అపార్ట్మెంట్ డోర్బెల్ నొక్కాడు ప్రణవ్. 1 నిమిషం తర్వాత ఒక చేతి నిండా తెల్లటి పిండితో చెంపలపైన కూడా కాస్త పిండి అంటించుకొని అవంతిక ఎవరా ఈ సమయంలో బెల్ నొక్కుతున్నది అనుకుంటూ తెరిచింది. ఆమె ఎప్పటిలా జీన్స్ కుర్తా వేసుకొని చెవుల నిండా పెద్ద బంగారు రింగులు పెట్టుకుంది. శిరోజాలు తలపైన కట్టిపెట్టింది. ముఖం నిండా ముచ్చటగా ముంగురులు. ప్రణవ్ను చూసి నివ్వెరపోయింది. ప్రణవ్కు ఆమెను చూడగానే కాస్త నవ్వొచ్చింది. ఆపుకున్నాడు. ఆమె ఇంకా అతనినే నమ్మశక్యం కానట్లు చూస్తోంది. అతనే అన్నాడు చిరునవ్వుతో, అవంతిక, గుడ్ ఈవినింగ్. మే ఐ కమిన్? ఆమె ఒక్క క్షణం అతని ముఖం చూసి మైమరచి పులకించి తడబడిపోయినా వెంటనే కావ్య గుర్తుకొచ్చి అసలెందుకొచ్చాడు అనుకుంది. అతని ముఖం మీదే ఎలా అనగలదు? ఇప్పుడిప్పుడే అతనిని మర్చిపోదామని విశ్వప్రయత్నం చేస్తోంది.
ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేనిక్కడే ఉన్నాను సుమా అంటూ ధృవతారలాగా ప్రత్యక్షమయ్యాడు. నిలదొక్కుంది. అతని వైపు నిబ్బరంగా చూసింది. రా ప్రణవ్, దిస్ ఇస్ ఎ సర్ప్రైజ్. ఎప్పుడొచ్చావు ఇండియా నుండి అన్నది మామూలుగా. ఆమె ముఖంలో నవ్వు లేదు. అతనిని చూడగానే ఎప్పటిలా కళ్లలో మెరుపు తీగలు మెలమెల్లాడలేదు. లోపలికి దారి తీసింది. వెనకాలే వచ్చాడతను. అపార్ట్మెంట్ అంతా కలి చూశాడు. పైన కింద 2 ఫ్లోర్లున్నట్టున్నాయి. నిజానికి అది అపార్ట్మెంట్ కాదు, టౌన్ హౌస్ అంటారు వీటిని. విశాలంగా ఉంది. కొత్తగా కట్టినట్టున్నారు. పరిశుభ్రంగా పెట్టుకున్నది అవంతిక. అక్కడక్కడ మంచి పెయింటింగ్సు, తాజా పువ్వులు కనిపిస్తున్నాయి. ఎదురుగా అవంతిక తన మమ్మీ డాడీ అభి జెన్నీలతో కలిసి తీసుకున్న ఫోటో, ఆమె కూచిపూడి డ్రెస్లో ఉన్న మరొక ఫోటో కనిపిస్తున్నాయి. కూర్చో ప్రణవ్, చలిగా ఉంది కదూ, టీ తీసుకునొస్తాను, ఒక్క క్షణం అని కిచెన్లోనికి వెళ్ళి టీతో సహా తిరిగొచ్చింది. ప్రణవ్ ఆమెకు ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. డేట్కు పిలవాలా, ప్రేమను వెల్లడి చేయాలా, లేక వెంటనే ప్రపోజ్ చేయాలా? ఆమె ముఖంలో తనపైన అనురాగ ఛాయలు కొద్దిగా కూడా కనపడ్డం లేదు. ముభావంగా కనిపిస్తోంది. తనతో అన్ని మధురమైన తీయని గడియలు గడిపిన దేవతేనా ఈ అపరిచితురాలు? టీ కప్పు అతని చేతులు తనను స్పృశించకుండా జాగ్రత్తగా ఇచ్చింది అతనికి. ప్రణవ్ మనసు చివుక్కుమంది. ఎదురెదురుగా సోఫాల్లో కూర్చున్నారు. ఆమె కళ్ళెత్తి ప్రణవ్ కళ్ళలోకి చూసింది. అతను ఆమెనే చూస్తూ టీ తాగుతున్నాడు. మేము ఈ కుటుంబంలో సభ్యులం సుమా అన్నట్టు టింకర్ బెల్ చాక్లెట్ పరిగెత్తుకునొచ్చాయి. చాక్లెట్ అవంతి పక్కన కూర్చొని ప్రణవ్ను కళ్ళార్పకుండా చూస్తోంది. టింకర్ అతని కాళ్ల వద్ద కూర్చొంది. అతని పాదాలు నాకుతోంది సందు దొరికినప్పుడల్లా. బిజినెస్ ఎలా ఉంది? నందిని, లలిత్ అంతా క్షేమమేనా? అందరూ బావున్నారు. బిజినెస్ బావుంది. విశాఖలో సబర్బ్ కట్టడం ప్రారంభించాం. నువ్వెలా ఉన్నావు? కూచిపూడి ప్రదర్శన బాగా జరిగిందా? కొత్త ఉద్యోగం నచ్చిందా? ఈ టౌన్ హోమ్కు ఇప్పుడే మారావని మీ మమ్మీ చెప్పారు అన్నాడు. ప్రదర్శన బాగా జరిగింది. శంకర్ నారాయణ గారు కూడా అమెరికాకు వచ్చారు ఆ సమయానికి. ఆయన బ్లెస్సింగ్స్ లేనిదే ఆ ప్రదర్శన సాధ్యమయ్యేదే కాదు. అయినా మమ్మీతో ఎప్పుడు మాట్లాడావు అన్నది కాస్త కుతూహలంగా. నేను తైవాన్ నుండి అమెరికాకు వెళ్ళాను. తిరిగి ఇండియా వచ్చేప్పటికి నువ్వు లేవు. నిన్ను 2-3 సార్లు కాంటాక్ట్ చేద్దామని ప్రయత్నం చేశాను, కుదరలేదు. అమెరికా వచ్చిన తర్వాత నీ అడ్రస్ మీ మమ్మీ దగ్గర నుండి తీసుకున్నాను అన్నాడు. ఓహో, అంత అవసరం ఎందుకొచ్చిందో అన్నట్టు చూసింది. తనకు ఎంతో ముఖ్యమైన డాన్స్కి కూడా రాలేదతను. ప్రణవ్కు పరిగెత్తుకుని ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను హత్తుకుపోవాలనిపిస్తోంది. ఆమెకు ప్రేమికుల భాషలో స్వీట్ నథింగ్స్ చెప్పాలనిపిస్తోంది. చాక్లెట్ అతని విరహబాధను గమనించినట్లు ముఖం పెట్టింది. కాసేపు ఇద్దరూ మౌనం వహించారు. తీవ్రమైన మౌనం. అవంతిక కళ్లల్లో కోపం చూపించడం లేదు. కాని ఆమె శరీరమంతా ఎక్కుపెట్టిన విల్లులాగా ఉంది. అతని సున్నితమైన మనస్తత్వం అది గ్రహించింది. కాని ఆమె కోపం అతనికి అర్థం కావడం లేదు. ఆమె అలగడం, చిన్న చిన్న బెట్టుసర్లు చేయడం అతనికి అలవాటే. కాని ఇవాళ ఆమె వేరుగా కనిపిస్తోంది. ఈ కోపం వేరు అనిపిస్తోంది. ప్రణవ్ అన్నాడు, మంచి మసాలా వాసన వస్తోందే, ఏంటి వంటివాళ? చపాతీ, కుర్మా, ఇంకా 2-3 ఐటమ్స్ చేశాను. నా ఫ్రెండ్ ఒకతను డిన్నర్కి వస్తానన్నాడు. అయితే అతనికేదో ఎమర్జెన్సీ కేసు వచ్చిందట. అతను డాక్టర్, రాలేనని ఇప్పుడే ఫోన్ చేశాడు. వారానికి పనికొస్తాయని చపాతీలు చేసేస్తున్నాను అన్నది. ఎవరా డాక్టర్, ఏమా కథ అనుకున్నాడు. తనింకెవరినన్నా డేట్ చేయడం మొదలుపెట్టిందా? తను నిదానంగా ఆలోచించి ఛాన్స్ తీసుకుని ఆమెను కలవడానికి కొద్ది నెలలు వేచి చూశాడు. ఆమె డాన్స్కొద్దాం అనుకున్నాడు. కాని పనుల వలన కుదరలేదు. తనకు అవంతికకు ఒకరిపైన ఒకరికి నిజమైన ప్రేమ కలిగి ఉంటే తమ మధ్యన ఈశ్వరుడు కూడా రాలేడు. డాక్టర్ మాట ఎత్తలేదు. చపాతీలు చేయడం నాకు తెలుసు, పద, నా వల్ల మధ్యలో ఆపేసినట్లున్నావు, నేనొత్తుతాను, నువ్వు కాల్చొచ్చు అన్నాడు చనువుగా. మరలా తనే అన్నాడు, అవంతి, నేను నీ వంట తిని చాలా రోజులైంది, డిన్నర్ కొండొచ్చా అన్నాడు. అతని గొంతుక ఎంతో మృదువుగా, లాలనతో కూడి ఉంది. అవంతికను మృదు మధుర గాంభీర్యంగా మైమరిపించిన కంఠస్వరం అదే. అతని వైపు చూసింది. అందంగా సున్నితంగా వశపరుచుకునే ఆ కళ్ళు, తనకు ప్రతి రాత్రి కనిపించే అతని కళ్ళు,
తనను ఎంతో ఇష్టంగా చూసే ఆ కళ్ళని చూసేసరికి ఆమెకు హఠాత్తుగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. డాక్టర్ నిర్మల్ను కేవలం స్నేహితుడిగా భావించే డిన్నర్కు పిలిచిందామె. ప్రణవ్ తన ప్రాణం. అతనికి తన సర్వస్వం ఇవ్వడానికి ఒకప్పుడు సిద్ధపడింది తను. కళ్ళలో నీరు కనిపించకుండా పక్కకు తిరిగింది. అఫ్కోర్స్ ఇంకా డెజర్ట్ కూడా చెయ్యాలి, కలిసి చేద్దాన్రా అన్నది. ఇద్దరూ కలిసి కిచెన్లోకి వెళ్లారు. కాసేపు అతి మామూలుగా నడిచింది వారి సంభాషణ. రకరకాల లైట్ హార్టెడ్ జోక్స్, తన స్నేహితులతో జరిగిన హ్యూమరస్ సంఘటనలు చెప్పి ఆమెను మంచి మూడ్లోకి తీసుకొచ్చాడు అతను. ఉన్నట్టుండి ఆమె చెంపల మీద కొంత పిండి రాశాడతను. మళ్లీ తనే నాప్కిన్ తీసుకుని మృదువుగా తుడిచాడు. చపాతీలు సరిగా వత్తడం రాదు, వాటిని బటర్ఫ్లైస్ లాగా వత్తాడు. అవంతిక ముఖంలోకి చిరునవ్వుల మెరుపులొచ్చాయి. వాతావరణం తేలికైంది. ఇద్దరి ముఖాల్లో మునుపటి కాంతి వెల్లడవుతోంది. రుచికరమైన డిన్నర్ తిని కేక్ తీసుకొని లివింగ్ రూంలోకొచ్చారు ఇద్దరు. ఫైర్ ప్లేస్ వెలుగుతోంది. కిటికీలో నుంచి దూరంగా సిటీ లైట్స్ కనిపిస్తున్నాయి. టింకర్, చాక్లెట్ నిద్రకు ఉపక్రమిస్తున్నాయి. అవంతికకు ఇదంతా అద్భుతమైన కలలాగా ఉంది. ఒక మామూలు రాత్రి హెవెన్లీగా, ఫెంటాస్టిక్గా మారింది అతని రాకతో. ఈసారి ఒకే సోఫాలో కాస్త దూరంగా కూర్చున్నారిద్దరు. కొద్దిసేపటి తర్వాత అన్నాడు ప్రణవ్, నిన్ను చాలా మిస్ అయ్యాను అవంతిక. నాకు చెప్పకుండా ఎందుకెళ్ళిపోయావు? ఎంతో షేర్ చేసుకున్నాం ఆ షార్ట్ హాలిడేలో. కావ్య ఎలా ఉంది? టపీమన్ వచ్చింది ఆమె సమాధానం. నాకు ఇద్దరు కావ్యాలతో పరిచయం. ఏ కావ్య అన్నాడు. అవంతిక కళ్ళలో రోషం మెరిసింది. అతనిని చుర్రుమని చూసింది. నువ్వు నన్ను ఇంతగా మిస్ అయితే ఇన్ని నెలలు ఏమైనట్టు అంది. ఒక్కొక్కసారి పరిపూర్ణమైన నిజం కంటే అద్భుతమైన ఊహే అనిర్వచనీయమైన ఆనందం కలగజేస్తుంది. అంతేకాదు, నన్ను నేను తెలుసుకుందామనే కొన్ని నెలలు నేను కలవలేదు. అతను పొడుపు కథలు చెప్పినట్లు మాట్లాడుతున్నాడు. కావ్య గురించి ఏమీ చెప్పడం లేదు అనుకుంది. పోయిన కోపం రెట్టింపై వచ్చింది. అతనే అన్నాడు, అవంతిక, నేనివాళ నీ దగ్గరికి ఎందుకొచ్చానో తెలుసా? ఆమెకు నిజంగానే తెలీదు. తన పైన స్నేహభావంతోనో లేక సానుభూతితోనో, అవి కాకపోతే కేవలం ఈ నగరానికొచ్చి స్నేహితులు ఎవరూ లేకపోతే కాలం గడపడానికో వచ్చుంటాడు అనుకుంది. తెలీదు. నీకీ సిటీలో బోర్ కొట్టి వచ్చుంటావు. నీలాంటి వారికి టైంపాస్ చేసుకోవడం పెద్ద కష్టం కాదులే. నిన్ను కలుసుకోవడం నాకెప్పుడూ ఆనందమే. విశాఖలో మంచి స్నేహితుడు అయ్యావు. జెన్నీ ఎప్పుడూ నీ గురించే మాట్లాడుతుంది అన్నది. అన్నట్టు జెన్నీ ఎలా ఉంది? బావుంది. అభికు తనకు పెళ్లి కొద్ది నెలల్లో. ఇండియాలోనే మొదలైంది వారి లవ్ స్టోరీ. సంభాషణ అపరిచితుల మధ్యన నడుస్తున్నట్లుగా ఉంది. ఆమెకు ఎలా దగ్గర కావాలో అతనికి అర్థం కావడం లేదు. అతను ఎక్కువసేపు ఉంటే అతని జ్ఞాపకాలు తనని మరింత బాధిస్తాయి అని ఆమె అనుకుంది. నాకింక నిద్రొస్తోంది అన్నట్టుగా అతన్ని చూసింది. ఆవలించింది 1-2 సార్లు. అతను ఆమెకు కొంత దగ్గరగా జరిగాడు. అవంతిక నిటారుగా అయింది. నిద్ర ఎగిరిపోయింది. అతను మరీ దగ్గరకొస్తే తనపైన తనకు నమ్మకమే ఉండదు. ఆమె ముఖం మరో పక్కకు తిప్పుకుంది. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడతను. ఆమె వణికింది. కావ్యాను గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించింది. అతని వేడి నిట్టూర్పులు, కలాన్ పరిమళము, సుపరిచితమైన ఆకృతి, హెయిర్ స్టైల్ తప్ప ఆమెకు మిగతా ప్రపంచమంతా మాయమైంది. బెట్టు సడలిపోయింది. ఆమె చేతిని గట్టిగా, నొప్పొచ్చేటంత గట్టిగా నొక్కాడు. అబ్బా అని అతని పక్కకు తిరిగింది. అతని కళ్ళలోకి చూసింది. అపారంగా వెలుగుతున్నాయి. వంగి ఆమె పెదాలను లేతగా తన పెదాలతో తాకాడు. ఇన్ని నెలలు ఆమె మానసికంగా అనుభవించిన ప్రణయం, విరహతాపం కట్టలు తెంచుకొని ఉప్పొంగాయి. అతని వైపు పూర్తిగా తిరిగింది. ఆమెను ముఖమంతా చుమ్మించాడతను. ఆమెకి ఇంతకన్నా స్వర్గసుఖం లేదు. ఎంతోసేపు ఒకరి కౌగిలింతలో మరొకరు పరవశించిపోయారు. అతని పైన తనకు ఉన్న ప్రేమ అనంతమైంది, దివ్యమైంది, అపరిమితమైన రూపాలు, వర్ణాలు కలది, మాటలకు అతీతమైంది. కాని నిరాపేక్ష లేనిది మాత్రం కాదు. కొద్దిసేపైన తర్వాత అన్నాడు, అవంతిక, విల్ యు మ్యారీ మీ? ఆమె నిజంగా ఆశ్చర్యపోయింది. హృదయంలో 1000 రాగాల ఆలాపన. ప్రణవ్, నాకేం చెప్పాలో తెలియడం లేదు.
ఎందుకు? మనిద్దరి మధ్య ఆకర్షణ మహాబలిపురంలోనే ప్రారంభం కదా. నేనంటే నీకిష్టమే కదా. పెళ్లికి ఆకర్షణ ఇష్టం చాలు. కావ్య విషయం చెప్పు ముందర. విశాఖలో కలిసిన కావ్య కదా. ఆమె నా చిన్ననాటి స్నేహితురాలు. బిజినెస్ డీల్ చేశాం. అయినా ఆమె విషయం ఇప్పుడెందుకు? నీకు ఆమెకు లవ్ ఎఫైర్ లేదు? ఓ మై గాడ్, అదన్నమాట నీ మనసులోని విషయం. అందుకే నా కాల్స్ రిటర్న్ చేయలేదు నువ్వు. చెప్పా పెట్టకుండా ఊర్వశిలాగా మాయమయ్యావు. ఆమె నాకు కేవలం ఒక ఫ్రెండ్ మాత్రమే. నాకలా అనిపించలేదే. నీవామెతో సన్నిహితంగా ఉన్నట్లు అనిపించావు. సారీ అవంతిక, ఆ రోజు నువ్వు నాకేదో గుడ్ న్యూస్ చెప్తానని టీజ్ చేశావు. గుర్తుందా? అది ఇంకొకరితో నీ పెళ్లి న్యూస్ అయ్యుండొచ్చునేమో అని వర్రీ అయ్యాను. ఆ మూడ్లో నీతో ఎక్కువ మాట్లాడలేదు. అంతే. ఈ క్షణం నుంచి నువ్వెలా చెప్తే అలా ఉంటాను మిగతా యువతులతో అన్నాడు కళ్ళలోకి చూస్తూ. అంత అవసరం లేదు. నేను విడమర్చి చెప్పిన తర్వాత నాకోసం నువ్వు మారనక్కర్లేదు. అయినా ఆ గుడ్ న్యూస్ అభి జెన్నీకి పెళ్లి కుదరడమే. ఓ మై గాడ్ అన్నాడు మరలా. నేనింతవరకు ఎవ్వరికి చెప్పని ఒక అపురూపమైన నిజం నీకిప్పుడు చెప్తాను. జెన్నీని నిన్ను సముద్రపు ఒడ్డుకి చేర్చిన తరువాత మత్స్యకన్యలాగా ఉన్న నిన్ను చూసి నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అట్రాక్షన్ ఎట్ ఫస్ట్ గ్లాన్స్, మళ్లీ తేరుకోలేనంత డీప్గా ప్రేమలోతుల్లోకి కూరుకుపోయాను. ఆ క్షణం నుండి నీకెలా దగ్గరవ్వాలి అని ఆలోచిస్తూనే ఉన్నాను. నా బిజినెస్ ప్రాజెక్ట్ అసలు హైదరాబాదులోనే డెవలప్ చేయాలనుకున్నాను. నువ్వు విశాఖలో ఉంటావని తెలుసుకొని నా ప్రాజెక్ట్ విశాఖలో ఫైనలైజ్ చేశాను. అభి టెర్రస్ ఉయ్యాలలో నీ పక్కన ఉన్నప్పుడు నేనెంత నరకం అనుభవించానో తెలుసా? ఆ తర్వాత ప్రతిరోజు నిన్ను కలుసుకోవాలని ఎంతో అనిపించేది. అందుకే అరకు పిక్నిక్ ఏర్పాటు చేశాను. అప్పుడే నిర్ణయించుకున్నాను, పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. కానీ అవంతి, యు ఆర్ వెరీ యంగ్. నా మనసు అర్థం చేసుకుంటావా అన్న ప్రశ్న ఎప్పుడూ మెదులుతూనే ఉండేది. ఎన్నోసార్లు నా ప్రేమ వెల్లడి చేద్దామనుకుంటే ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. నువ్వు నిన్ను కన్నవారి గురించి విని ఎంత బాధపడ్డావో దానికి 2 రెట్లు ఎక్కువ బాధపడ్డాను నేను. నీకు తర్వాత చెప్దామని కోటి కోరికలతో వచ్చాను. నువ్వు లేవు. అయినా సరే, లవ్ విల్ స్టాండ్ ది టెస్ట్ ఆఫ్ టైం. లవ్ విల్ కాంక్వర్ ఆల్ ఇంపెడిమెంట్స్. మళ్ళీ ఇలా కలిసాం. ఇది యాక్సిడెంటల్గా కాదు. నిన్ను కోరి పెళ్లి చేసుకోవాలని వచ్చాను. అతని మాటలలో నిజాయితీ దేదీప్యమానంగా ఉంది. ఆమె నో అంటుందన్న సంశయం అతనిలో కించిత్తు కూడా లేదు. అతనిని తేరిపార చూసింది. అతనే అన్నాడు మరలా, ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకొని, అవంతి, పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏమిటి? నా పైన నీకు ఆకర్షణ ఉందని తెలుసు. కానీ నాకు కావలసింది నీ పరిపూర్ణమైన అనురాగం, ప్రేమ, ఆప్యాయత, ఆరాధన, స్నేహం, మమత, ఇంకా ప్రణయభావం. ఇంకా చెప్పాలా అని చిలిపిగా చూశాడు. అవంతిక మనసు ఆకాశ మేఘాల్లోకి వెళ్ళిపోయింది. ఇది కల, కల్పన, మాయా, నిజమా, సత్యమా అని ఒక్కసారి తనను తానే గిల్లి చూసుకుంది. ప్రణవ్ మధురంగా నవ్వాడు. ప్రణవ్, పెళ్లి జీవితంలో చాలామంది ఆడపిల్లలకు అతి ముఖ్యమైన అంశం. నాకు అంతే. అయితే వివాహం అన్న ఇన్స్టిట్యూషన్ జీవితంలోని ప్రేమ, ఆనందం, సహజ శక్తి, మోహావేశం వంటి సుఖాలను అందివ్వడమే కాకుండా కష్ట నష్టాలు, సంఘర్షణ, ఆదుర్ద, నిరాదరణ, అపజయం వంటి దుఃఖాలను కూడా ఎదుర్కోగల శక్తినిస్తుంది. నాకు నా ఆశయాలు ఎంత ముఖ్యమో వివాహము అంతే ముఖ్యం. అయితే వీటన్నింటినీ మించింది ప్రేమ. నాకు నీ మీద ఉన్నది అపారమైన ప్రేమ, వట్టి ఆకర్షణే కాదు. ఐ వుడ్ హ్యావ్ లవ్డ్ యూ ఈవెన్ ఇఫ్ వీ డిడ్ నాట్ మ్యారీ అన్నది. అంతకన్నా విడమర్చి చెప్పవలసిన అవసరం కనిపించలేదు. ప్రణవ్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. అవంతిక తనను ప్రేమిస్తున్నదా? ఎప్పటి నుండి? తనలో ఏం చూసింది ఈ ఏంజెల్? తన మీద తనకు నమ్మకం ఉంది. తప్పకుండా తనను పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాడు. క్రమంగా ఆమె ప్రేమ పొందవచ్చు అనుకున్నాడు. అతని ఆనందం భూలోక అంచుల వరకు పారింది. ఆమె ముఖం తన చేతుల్లోకి తీసుకొని పెదవులపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. అవంతిక, నేను ఈ దేశంలో పెరిగిన వాణ్ణైనా నాకు వివాహంపై నమ్మకం ఎక్కువ. నా ఉద్దేశంలో ప్రేమతో పాటు భార్యాభర్తల మధ్య స్నేహం ముఖ్యం.
మాంగల్య ధారణ తరువాత సప్తపదిలో స్త్రీ పురుష ఏకత్వంలో స్నేహమే ప్రధానం అని చెప్తాయి మన స్క్రిప్చర్స్. అందుకనే ప్రియుడు తన ప్రేయస్ని చెలి సఖి అంటాడు. పెళ్లిలో చెప్పే మంత్రాలలో కొన్ని ఆధ్యాత్మిక పాటవాన్ని, మేధాశక్తిని సంపాదించాలని ప్రార్థిస్తే మరికొన్ని ప్రార్థనలు శౌర్యాన్ని, ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటాయి. నాకు నీలో అత్యంత ప్రియమైన సఖి కనిపిస్తుంది. నీ సన్నిధిలో నేను ఆత్మశాంతిని, ఆత్మ చైతన్యాన్ని పొందగలను అన్నాడు. అవంతిక ఆ రోజు మొదటిసారిగా అతని నుదుటిపై, పెదవులపై తానుగా చుంబించింది. అతనే మళ్ళీ ఇలా అన్నాడు, అయితే అవంతిక, పెళ్ళనే ఇన్స్టిట్యూషన్ భవితవ్యంలో మానవ జాతిని పెంపొందిస్తుంది. సుశిక్షితమైన సమాజానికి పునాది పెళ్లి. పరిశ్రమను అభివృద్ధి చేస్తుంది. భక్తి శ్రద్ధలను, ధనధాన్యాలను, కళలను పెంచుతుంది. మా కంపెనీ డైరెక్టర్గా నీకు నా లైఫ్ స్టైల్ సుపరిచితమే. నేను ఎన్నో దేశాలు తిరగవలసొస్తుంది. ఎంతో మందిని కలవ్వలసొస్తుంది. ఆ ఆటుపోట్లకు తట్టుకునే శక్తి నీలోనే చూశాను నేను. కానీ నేను గాని, నా యాక్టివిటీస్ గాని నీ మనసును ఎప్పుడైనా ఏ విధంగానైనా బాధిస్తే నాకు వెంటనే చెప్పాలి సుమా. నువ్వు నా మనో సామ్రాజ్యానికి రాణివి. నీ తరువాతే ఇంకేమైనా. అవంతిక అందంగా నవ్వింది. నాకు నీ మీద నమ్మకం ఉంది ప్రణవ్. కానీ అమ్మాయిలతో ఒంటరిగా ప్రయాణాలు పెట్టుకుంటే ఒప్పుకోలేనేమో. ప్రణవ్ నవ్వాడు. ఇక మీదట అమ్మాయిలతో ఒంటరిగా ప్రయాణాలు పెట్టుకోన్లే. నీకు టైం దొరికితే, ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా రావచ్చు నాతో. ఇంతకీ అవంతి కళ్యాణం ఎప్పుడు అన్నాడు చిలిపిగా. ఇప్పుడే, ఇవాళ రాత్రి. రేపు, నువ్వెప్పుడంటే అప్పుడే. ఐ వాంట్ అ బ్యూటిఫుల్ సింపుల్ వెడ్డింగ్ అండర్ ద స్కై అండ్ క్లోజ్ టు ద ఓషన్ అవంతిక. మహాసముద్రం దగ్గరే మన మొదటి పరిచయం, తొలి వలపు, మన పెళ్లి కూడా అని తను తెచ్చిన అందమైన ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. సో యూ కేమ్ ప్రిపేర్డ్. నీ మీద నీకంత కాన్ఫిడెన్స్ అన్నమాట. ఎస్ ప్రణవ్, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? ఫ్యూచర్లో కాదు అన్నావనుకో, నేనేం చెయ్యాలి? నా మాట నువ్వు వినాలి, అంతే. సింపుల్. అవంతిక అతని మెడ చుట్టూ తన చేతులు పెనవేసి ఛాతీపైన తలపెట్టి ఈ లోకాన్నే మరిచింది. అతను అంతే. అయితే వారి జీవనయాత్రకు వివాహం ప్రారంభం మాత్రమే. నవల మొత్తం వినేశారుగా. మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియచేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.